హలో ఎవ్రీవన్. ఇవాళ ఈరోజు మన ఈసల్ స్టోరీ ప్రెజెంటేషన్కి విచ్చేసిన తల్లిదండ్రులకు, చిన్న పెద్దలకు మరియు మా తోటి స్నేహితులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు మేము మీకు మా కథ గురించి చెప్పాము, కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్. అంటే కథ చెప్పరా అని అనుకుంటారేమో. కాదు కాదు, మేము మా కథనే చెప్తాము, కానీ కొంచెం డిఫరెంట్. అది ఏమిటంటే నారీ శక్తి. చిన్నప్పటి నుంచి ప్రతి అమ్మాయి చాలా అనుభవించి, చాలా ఎదుర్కొని, చాలా బాధ్యతలను మోసి గొప్ప శిఖరాలకు ఎదిగి అందరికీ స్ఫూర్తిని మరియు ప్రేమను పంచుతుంది. కానీ మన పూర్వం ఎక్కడ చూసినా అమ్మాయిలు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అంతేకాదు, మన సమాజం కూడా ఆడవాళ్ళ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా గొప్ప ఎదుగుదల ఉంది. ఎలా అంటే అప్పుడు 60 మందిలో ముగ్గురు చదువుకుంటే ఇప్పుడు 45లో 34 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంతెందుకు, మన తోపీసెల్లోనే 40 మందిలో 30 వరకు అమ్మాయిలే ఉన్నారు. ఇది అంతా ఇక్కడున్న ప్రతి పేరెంట్ గొప్పతనం వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఇంత గొప్పగా పిల్లల్ని వ్యతిరేకంగా చూడకుండా అమ్మాయిని అబ్బాయిని సమానంగా పెంచిన తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత చేసిన మీకు మా యొక్క ధన్యవాదాల రూపంలో ఇవాళ మా తోపీసల్ గర్ల్స్ అందరం కలిసి మీకు మా కథను తెలుపుతాము. అయితే మా తోపీసల్ గర్ల్స్ మీకు మా కథని గురించి చెప్పే ముందు అందరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. అయితే ఇవాళ మేము మా తోపీసల్లో జరిగే క్లస్టర్స్ అంటే సన్నిహితమైన గుంపుతో కలిసి ఎదగడం గురించి చెప్తాము. అయితే ఇంకెందుకు లేట్, తొందరగా ఆర్గనైజింగ్ క్లస్టర్ గురించి చెప్పడానికి నిషితాని పిలిచేద్దాం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నమస్కారం. నా పేరు నిషిత. నేను ఫస్ట్ ఇయర్ ఫుడ్ టెక్నాలజీ చదువుతున్నాను. నేను ఇప్పుడు తోప్ ఆర్గనైజింగ్ క్లస్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. తోప్ ఆర్గనైజింగ్ క్లస్టర్ అనేది ఒక మెయిన్ పిల్లర్ లాంటిది ఈసెల్కి. అలాగే ఇందులో మేము తోప్ టాక్స్ నిర్వహిస్తాము. తోప్ టాక్స్ అనగా మేము గొప్ప గొప్ప వ్యక్తులని, అలాగే గొప్ప స్థాయిలో ఉన్న వారిని మా తోప్ టాక్స్కి తోప్ స్పీకర్స్గా ఆహ్వానిస్తాము. ఈ తోప్ టాక్స్లో మేము మా మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాము, అలాగే కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటాము. అలాగే కంపెనీలను ఎలా నిర్వహించాలి, భవిష్యత్తులో బయటి దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి సలహాలు అలాగే సూచనలు ఇస్తారు. ఇవన్నీ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ తోప్ టాక్స్ నిర్వహించే టీమే ఈ తోప్ ఆర్గనైజింగ్ క్లస్టర్. ఇందులో మేము పోస్టర్స్ అలాగే రైటప్స్ చేసి అందరికీ ఆహ్వానిస్తాము. మేము తోప్ టాక్స్ బయట వారితోనే కాకుండా మా తోటి స్టూడెంట్స్తో కూడా తోప్ టాక్స్ నిర్వహిస్తాము. మేము వారంలో 2 రోజులు ఈ తోప్ టాక్స్ నిర్వహిస్తాము. బుధవారం రోజు సాయంత్రంన, అలాగే ఆదివారం రోజు ఉదయంన నిర్వహిస్తాము. ధన్యవాదములు. మేము టీమ్ తోప్ గ్రాటిట్యూడ్. మేము కృతజ్ఞతా వైఖరితో ఇతరుల హృదయాలకు కనెక్ట్ అవుతాము. మేము ఆ గ్రాటిట్యూడ్ కార్డ్స్తో ఇతరులను సంతోషపెట్టాలని కోరుకునే వ్యక్తుల సమూహం. మేము తోప్ టాక్ స్పీకర్స్కు గ్రాటిట్యూడ్ కార్డ్స్ను తయారు చేస్తాము. ఇటీవల తోప్ టాక్స్లో కృతజ్ఞతా కథనాలు చెప్పడం ప్రారంభించాము. ఈ విధంగా ఇతరులకు కృతజ్ఞత యొక్క శక్తిని అర్థమయ్యేలా చేస్తున్నాము. మా కోసం తమ హృదయాన్ని, శక్తిని మరియు సమయాన్ని వెచ్చించిన ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో పేరెంట్స్ అందరికీ వివిత నుండి నమస్కారాలు. నా తెలుగు కొంచెం హీరోయిన్ తెలుగు లాగా ఉన్నా కూడా కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ టీం గురించి చెప్పబోతున్నాను. ఇన్ని రోజులు మా ప్రాజెక్ట్స్ గురించి విన్నారు, మేము ఉండే విధానం గురించి విన్నారు, ఇంకా మా యొక్క పెద్దలు కూడా విన్నారు. కానీ ఒక్క నిమిషం, అసలు మేము ఇదంతా ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము? మేము ఈ పనులు ఎవరి కోసం చేయట్లేదు. మేము చేసే ప్రతి పని మా కోసం, మా ఫ్యూచర్ కోసమే చేస్తూ ఉంటాము. ఒకసారి మీరు శ్రద్ధగా గమనిస్తే వేరే అందరికీ ఇంకా మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? మేము కూడా సామాన్య స్టూడెంట్సే. మమ్మల్ని ఏదో ర్యాంకుల పరంగా, మార్కుల పరంగా ఒక గ్రూప్ లాగా చేయలేదు. మా ఒకే
ఆలోచనే ఆలోచన ఆలోచించే విధానం, లైఫ్లో ఏదో సాధించాలని మా పేరెంట్స్కి సరే మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలని, మా నెక్స్ట్ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేయాలనే భావాలే మమ్మల్ని ఒక టీం లాగా చేసింది. ఇప్పుడు మేము అస్సలు చిన్నగా ఆలోచించాలనుకోవట్లేదు. ఎందుకంటే మేము ఒక మనిషి తన మనసు, సమయం, శ్రమ అనగా హార్ట్, టైం అండ్ ఎఫర్ట్ని పెడితే ఏదైనా సాధించి చూపించగలడు అని నమ్ముతాము. 100 crores బై ద ఏజ్ ఆఫ్ 30 అనగా మాకు 30 సంవత్సరాలు వయసు వచ్చేసరికల్లా 100 కోట్లు సంపాదించటం. మనం అందరం ఎలా జీవించాలనుకుంటున్నాము? మంచి కుటుంబం, హ్యాపీ జీవితం, ఇంకా ఇబ్బంది లేకుండా డబ్బులు ఉండాలి అని అనుకుంటాము. ఒక మనిషి 60 ఏళ్ళు కష్టపడి పని చేసి రిటైర్ అయ్యి అప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ అప్పటికి అతని ఆరోగ్యం బాగోదు, తన తిరగాల్సిన ప్లేసెస్ ఉండవు, నేను చేయాల్సిన పనులు చేయలేకపోతాడు. మేము అలా కాకూడదు అని అనుకుంటున్నాము. మేము 30 years కల్లా అంటే 30 ఏళ్ల కల్లా మనీ నుండి విముక్తులం అయిపోవాలనుకుంటున్నాం. అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కావడం. దానికోసం మేము పెట్టుకున్న గోలే 30 ఏళ్ల కల్లా 100 కోట్లు సంపాదించడమే. ఇది మాలాంటి సామాన్యుల కోసం అతి పెద్ద కోరిక లాగా కనపడవచ్చు. కానీ బయట ఎంతో మంది మధ్యమస్తమైన పని చేసే వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. మేము వారితో చూసుకుంటే ఏమాత్రం తక్కువ కాదు. మాకు ఆ కెపాసిటీ, ఆ బలం అనేది ఉంది. మేము దీన్ని సాధించి చూపించగలుగుతాము. అలా అని మేము మనీ వెంట పరిగెత్తుతున్నాము అని మీరు అనుకుంటే మీరు పొరబడినట్లే. మాకు ఈ 100 crore అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే. మేము ఎప్పుడు మా విలువలకి మొదటి ప్రాధాన్యత ఇస్తాము. మా విలువలతోనే దీన్ని నిరూపించి చూపించాలనుకుంటున్నాము. మేము దీన్ని ఎలా చేయబోతున్నాం? మరి మనం వేరే వాళ్ళకి వాల్యూ ప్రొవైడ్ చేయడం అనగా వేరే వాళ్ళని అభివృద్ధిలో తోడ్పడడం ద్వారా దీన్ని మేము చేయబోతున్నాము. మేము వేరే వాళ్ళకి అందజేసే వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత మనీ సంపాదించవచ్చు. అందుకే మేము డే 1 నుండి మా స్కిల్స్ అనగా మా నైపుణ్యాల మీద ఫోకస్ చేస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కొక్కలం ఒక వజ్రం లాగా వెలగాలనుకుంటున్నాము. అంతటిగా అవ్వలేదు, అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఎవరికి డబ్బు సంపాదించాలని గొప్పగా అవుదాం అని, ఎవరికి వాళ్ళు డబ్బులు సంపాదించి గొప్పగా అవుదాం అని వస్తుంది. జస్ట్ చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంటికి వెళ్తాము, అంతేగాని ఇప్పుడు మీరు ఒకసారి ఊహించుకొని చూడండి. ఒక టీం, ఒక 20 to 30 members టీం దీన్ని సాధించి చూపిస్తే ఆ టీం ఫ్యూచర్ లో వచ్చే 10 to 15 years కలిసి ఉండి దీన్ని సాధిస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో, ఆ గ్రూప్ చూడటానికి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ గ్రూప్ వల్ల ఎంత మంది ఇన్స్పైర్ అవుతారు. అది ఈ సామాన్య స్టూడెంట్స్ చేసి చూపిస్తే ఆ తర్వాత ఎవరైనా ఏదైనా సాధించగలరు అనే నమ్మకం వస్తుంది జనాలకి. అది మా 100 crores బై ఏజ్ ఆఫ్ 30 టీమ్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ పెద్దగా ఆలోచించి తన టైంని సరిగ్గా వాడుకొని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హెల్ప్ అండ్ సపోర్ట్ చేస్తూ తాను మెరుగుపరుచుకుంటూ అలా 30 ఏళ్ల కల్లా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అనే గోల్తో ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఇలా మేము పెద్ద కళలు కంటున్నాము కాబట్టి మాకు ఇది కష్టంగా అనిపించదు. మేము దీన్ని ఏదో బాధగా ఉంటూ డబ్బులు సేవ్ చేసుకోవాలని కష్టపడాలి అని చేయట్లేదు. మేము ఒక టీం లాగా ఉంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి విజయాల్ని ఇంకొకరు సెలబ్రేట్ చేసుకుంటూ జాలీగా సాధించాలనుకుంటున్నాము. మాకు దీంట్లో మా పేరెంట్స్ సహకారం తోడ్పడుతుంది అని ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటుంది. అందరికీ నమస్కారం. గడిచిన గత 3 సంవత్సరాలలో అందరూ ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా వైరస్ ఎన్నో జీవితాల మార్పులకి మూల్యంగా మారింది. ఎందరో విద్యార్థులు వారి విద్యా భవిష్యత్తుపై చింతన కలిగింది. ముఖాముఖి పాఠాలు లేక అలవాటు తగ్గిపోయింది. సరిగ్గా 2020లో
ఈ సమస్యని ఎదుర్కొనే ఆలోచన ఈసెల్ విద్యార్థులకు వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశారు. అదే సెల్ఫ్ లెర్నింగ్ పేజ్. ఆ పేజ్లో తోప్ డిజిటల్ లైబ్రరీగా పేర్కొంది. వెంటనే కొందరు విద్యార్థులు దానిపై సరిగ్గా వారం పాటుగా పనిచేశారు. ఆ పేజ్లో తోప్ డిజిటల్ లైబ్రరీగా పేర్కొని వెంటనే దాన్ని 4 సంవత్సరాల బీటెక్ సిలబస్ని వీడియో లింక్ రూపంలో 3 కోర్సులని చాలా క్లుప్తంగా విభజించి విద్యార్థులకి అందేలా చేశారు. అన్ని కోర్స్ ఇంకా కాన్సెప్ట్ ఒకే దగ్గర నేర్చుకునేలా సులువుగా విద్యార్థులకు అందజేశారు. ఆ వీడియోలలో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అర్థమై ఉండేలా వీడియో లింక్స్ని అందులో పెట్టారు. విద్యార్థులు జీవితంలో ఎప్పుడైనా సొంతంగా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అది ఒక గొప్ప కళ. దానివల్ల ఆత్మధైర్యం, సమయస్ఫూర్తి, ఎన్నో విషయాలపై అన్వేషణ శక్తి పెరుగుతుంది. జీవితంలో ముందు స్థాయిలో నిలిచిపోతారు. ఎప్పుడైతే మనం సొంతంగా నేర్చుకోవాలని యాజమాన్యం తీసుకుంటామో మనకి తెలియకుండానే చాలా విషయాల్లో స్ఫూర్తిని మరియు విజయానికి దగ్గరవుతాము. ఈ పేజ్లో ప్రతి కోర్సుని 8 సెమిస్టర్లుగా ప్రతి సెమిస్టర్ని చాలా క్లుప్తంగా స్ప్రెడ్షీట్లో ఉంచారు. ఎప్పుడైనా మనం ఏదైనా చదువుకోవాలి అంటే ఇంటర్నెట్లో సగం సమయం సరి అయినది వెతకడానికే వృధా అవుతుంది. దొరికిన సమయానికి మనలో ఆసక్తి కూడా పోతుంది. అందుకని ఎన్నో సమస్యలకు ఒకే సమాధానంగా ఈ పేజ్ని క్రియేట్ చేశారు. ఇది మనకి తగ్గట్టుగా అప్డేట్ చేసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు ఎంతగానో లాభం పొందుతారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సింధు అక్క. అందరికీ నమస్కారం. నా పేరు అపూర్వ. టౌన్ హాల్ మీటింగ్స్. మన భవిష్యత్తు అనేది అనివార్యం మరియు సవాళ్లతో నిండి ఉన్నది. అలాగే మన తోపీసలతో కూడా. మరి అలా అని దానిని వదిలేయగలమా? లేదు. మార్చగలమా? లేదు. కానీ దానిని ఎదుర్కోవడానికి, మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. చర్చ ప్రతి ఒక్కరి ఆలోచన శక్తిని పెంచుతుంది. అందుకోసం మేము టౌన్ హాల్ మీటింగ్స్ ని మొదలు పెట్టాము. అక్కడ మేము మా తోపీసల యొక్క భవిష్యత్తు గురించి చర్చిస్తాము. టౌన్ హాల్ మీటింగ్ అనేది ఒక ఓపెన్ డిస్కషన్ ప్లాట్ఫామ్, అనగా బహిరంగ చర్చా వేదిక. టౌన్ హాల్ మీటింగ్స్ లో మేము అందరి అభిప్రాయాలను గౌరవిస్తాము, ఒకరిని ఒకరం విమర్శించుకోము. ఈ చర్చలు మాలో స్పష్టత మరియు విశ్వాసాన్ని పెంచాయి. నెరా కాన్ఫరెన్స్. మేము మా కల్చర్, మెట్రిక్స్ మరియు నెట్వర్క్ మీద ఆధారపడి ఉన్నాము. కల్చర్ అనగా మా విలువలు, మెట్రిక్స్ అనగా మా ఎదుగుదల, నెట్వర్క్ అనగా మా మెంటర్స్. ఈ 3 మేము అభివృద్ధి చెందడానికి తోడ్పడే అంశాలు. నెరా కాన్ఫరెన్స్ ఏడాదికి 2 సార్లు మార్చ్ మరియు సెప్టెంబర్ మొదటి శనివారాల్లో జరుగుతుంది. గత 6 నెలలలో మేము సాధించిన విజయాలను మా మెంటర్స్ అనగా మా మార్గదర్శకులకు ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక. మా మార్గదర్శకులు మేము ఎదగాలని మరియు మేము అత్యుత్తమ స్టేజ్లలో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రపంచం నలుమూలల నుండి అత్యంత నిష్ణాతులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందే అదృష్ట విద్యార్థులము మేము. నెరా కాన్ఫరెన్స్ మా కాన్ఫిడెన్స్ ని ఎంతగానో పెంచుతుంది. తోప్ టెక్నికల్ కాన్వర్సేషన్స్. వివిధ రంగాల్లో కెమికల్ ఇంజనీరింగ్ అంశాల అప్లికేషన్లో విద్యార్థులను బలోపేతం చేయడం మరియు మంచి భవిష్యత్తును నిర్మించడానికి, అలాగే సమాజానికి వాల్యూ క్రియేట్ చేయాలనే దృక్పథంతో మేము తోప్ టెక్నికల్ కాన్వర్సేషన్స్ని స్టార్ట్ చేశాము. మా ఎనర్జెటిక్ మెంటర్ అయిన మీనా మ్యామ్ తోప్ టెక్నికల్ కాన్వర్సేషన్స్కి టీమ్ లీడ్. ఇందులో భాగంగా మేము క్రెస్ట్ టెక్నాలజీస్ నుంచి పారిశ్రామిక సమస్యలను తీసుకొని మొదటి సంవత్సరం నుండే వాటిని అర్థం చేసుకోవడానికి మరియు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అందుకోసం మేము తోప్ టెక్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించాము. ఇది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన. దీనివల్ల విద్యార్థుల యొక్క టెక్నికల్ నాలెడ్జ్ బలపడుతుంది. తోప్ టాక్స్. కెరీర్ మార్గాలను నిర్ణయించుకోవడంలో విద్యార్థులకు ఎన్నో గందరగోళాలు ఉంటాయి. వారు ఆత్మవిశ్వాసాన్ని అలాగే కొనసాగించడానికి నిరంతర ప్రేరణ అవసరం. మేము ప్రతి బుధ మరియు ఆదివారాల్లో వివిధ రంగాలకు చెందిన విజయవంతమైన వ్యక్తులతో తోప్ టాక్స్ని జరుపుతాము. ఇది విద్యార్థులకు వివిధ వృత్తులపై స్పష్టత అందించడానికి సహాయపడుతుంది. మేము మా తోప్ స్పీకర్ల నుండి చాలా విషయాలను నేర్చుకుంటాము మరియు మా లెర్నింగ్ మైండ్ సెట్ అంటే అభ్యాస మనస్తత్వాన్ని అభివృద్ధి. తోప్ డిక్షనరీ తోప్ స్టార్ ద్వారా అన్ని రీడెఫినేషనల్, సంకలనం మరియు
అనేక కొత్త పదాల మూలం. మా అసాధారణ ఆలోచనలలో ఒకటి. ఇతరుల నుండి ప్రత్యేకంగా ఉండటానికి మా తోప్ కుటుంబం ఎల్లప్పుడూ వరుసలో మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి మా సొంత నిఘంటువు ఎందుకు ఉండకూడదు? నిత్యం ఉపయోగించే మా సొంత పదాలు ఎందుకు ఉండవు? ఈ ఆలోచన చాలా మందికి కలిగించింది మరియు ఈ తోప్ నిఘంటువు రూపొందించబడింది. ఒకే పదాలను తరచుగా ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు పదం యొక్క అసలు సారాంశం తగ్గుతుంది. మా సొంత తోప్ నిఘంటువులో పదాలను పునర్నిర్వహించవచ్చు మరియు మన ఎంపిక ప్రకారం వాటిని ఉపయోగించుకోవచ్చు. మన తోప్ వ్యక్తుల్లో ఇంత సృజనాత్మకంగా ఉంటారో చెప్పడానికి ఈ నిఘంటువు కూడా ఒక ఉదాహరణ. ఈ పదాలు దాని లోతైన అర్థానికి సంబంధించి చాలా మందిని కలుపుతున్నాయి. పదం యొక్క వాస్తవ భావాన్ని మార్చకుండా దాని అర్థాన్ని మెరుగుపరిచే విధానంలో పదాలు ఏర్పడతాయి. మన తోప్ డిక్షనరీలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంటే అతిశయోక్తి కాదు. ఆర్టికులేట్ అనే పదాన్ని తీసుకుందాం. అనర్గళంగా మరియు స్పష్టంగా మాట్లాడగల సామర్థ్యాన్ని చూపించడం. కానీ మనం హృదయపూర్వకంగా చెప్పినప్పుడు మనం ఏది వ్యక్తీకరిస్తున్నామో అది మన హృదయం నుండి వస్తుంది కాబట్టి అది చాలా హృదయాలను కలుపుతుంది. పదబంధాలను ఉపయోగించడం ద్వారా ఉచ్చారణ చేయవచ్చు, కానీ హృదయ స్పందన భావోద్వేగాలకు సంబంధించినది మరియు ఇది లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త పదాలను సృష్టించడం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇవి మనం ఎంత ప్రత్యేకమైనవి మరియు మన ఆలోచనలను ఎంత ప్రత్యేకమైనవో ప్రతిబింబిస్తాయి. మేము మా తోప్ డిక్షనరీలో అన్ని తోప్ పదాలను విలువైనదిగా పరిగణిస్తాము. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ముందుగా మా ఈ ఆహ్వానాన్ని అంగీకరించి మా కథని వినడానికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము నమ్మేది ఏంటంటే మనం చేసే పని ఒక కార్యం కోసం అయి ఉండాలి, అంతేకాని వేరే వాళ్ళ పొగడ్తల కోసమో లేక వేరే వాళ్ళ చప్పట్ల కోసమో కాదు. మనం జీవించే జీవితం కూడా మన ఆలోచనలు మన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, అంతేకాని వేరే వాళ్ళని ఒప్పించడానికో లేక మెప్పించడానికో కాదు. మేమంటే ఏంటో వ్యక్తపరచుకోవడానికి మాకు చాలా ఇష్టం. మాకు ఉన్న అలవాట్లలో బ్లాగింగ్ అనేది మా ఆలోచనలను అక్షరాలుగా మార్చే ఒక అలవాటు. మాలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన రచనా శైలి ఉంది. అందుకని మేము బ్లాగ్స్ రాయాలని నిర్ణయించుకున్నాం. అది మా వెబ్సైట్లో ఒక అద్భుతమైన బ్లాగ్ కార్నర్కి దారి తీసింది. మేము మా ఆలోచనలన్నిటినీ ఒక బ్లాగ్గా పెట్టి ప్రపంచానికి మేమంటే ఏంటో వ్యక్తపరుస్తున్నాము. ఇంకా ఇలా మా వెబ్సైట్లో ఇలాంటి అద్భుతమైనవి చాలా ఉన్నాయి. వీటిని మా లిద్విజయ అక్క మీకు క్లుప్తంగా వివరిస్తారు. థ్యాంక్ యూ సంగీత. అందరు నిజంగా చాలా బాగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు లిద్విజ. ప్రస్తుతం కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటి, అబ్దుల్ కలాం గారి మాటలు మాత్రమే మనల్ని ప్రేరేపించాలా? స్వామి వివేకానంద గారు మాత్రమే మనల్ని సానుకూలతని తీసుకురాగలరా? మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు మీ భుజం తట్టలేదా? చిన్నప్పటి నుండి చాలా మంచి మాటలు విని ఉంటాం కదా. చెప్పిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే, అందరూ మహానుభావులే. మరి పెద్దవాళ్ళ మాటలు మాత్రమే మనల్ని ప్రేరేపించాలా, లేదా చిన్న వాళ్ళ మాటలు గొప్పగా అనిపించలేదా? ఏమో మరి. నాకు మాత్రం మా జూనియర్స్ చెప్పే మాటలు చాలా సార్లు వెన్ను తట్టాయి. నా ఫ్రెండ్స్, సీనియర్స్ చెప్పే మాటలు చాలా సార్లు ఆదర్శాన్ని ఇచ్చాయి. ఆనిముత్యాల అల్లికలాగా ఈ కోర్స్ వాల్ ఎప్పుడూ మెరుస్తూ, మురిపిస్తూ, నవ్వుతూ వెన్నుతడుతుంది. అప్పుడెప్పుడో ఎవరికో ఉన్న అనుభవాలు కాదు, మన చుట్టూ మన ఫ్రెండ్స్ చెప్పే అద్భుత అలంకరణలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? కష్టమైనదే కానీ అసంభవం కాదు కదా, మరి వెనకడుగు వేయడం ఎందుకు? ఇది శివాని చెప్పింది. ఎంత నిజముందో కదా. ఇలా ఎన్నెన్నో, ఇంకా ఎన్నో. ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తున్న పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి, మెంటర్స్కి నా కృతజ్ఞతలు. అందరూ గురువులే. నెక్స్ట్ స్లైడ్. గ్యాలరీ. ఒక చిత్రం 1000 పదాల కూడిక, అంతే విలువైనది కూడా. ప్రతి ఒక్క చిత్రం వెనుక ఒక కథ ఉంటుంది. అదే అందమైన చిత్రం వెనుక అందమైన కథే ఉంటుంది.
ఈ 4 సంవత్సరాల నుండి 4,000కు పైగానే చిత్రాలున్నాయి మా దగ్గర. అంటే ఎన్ని అందమైన కథలున్నాయో కదా! మా ఇష్టాలు, కష్టాలు, నవ్వులు, పుట్టినరోజులు, చర్చలు, ముచ్చట్లు, ఇలాంటి మీటింగ్స్, ప్రెజెంటేషన్స్ ఇంకా అన్నీ. ఇలా మీకు చెప్పుకోవడానికి, మాకు చూపించుకోవడానికి. అందరి నవ్వులను, విలువలను ఇలా ఒక అందమైన మాలలా, విరబూసిన పువ్వులా ఈ గ్యాలరీ రూపుదిద్దుకుంది. మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే మా వెబ్‌సైట్‌కి వెళ్ళి చూడొచ్చు. మా పిక్చర్స్ ఆల్ ది. ధన్యవాదాలు. ధన్యవాదాలు నిడ్డు అక్క. ఇప్పటి వరకు మన తోపీసల్ గర్ల్స్ మా యొక్క క్లస్టర్స్ మరియు యాక్టివిటీస్ గురించి వాళ్ళ అనుభూతిని, మా తోపీసల్లో ఉన్న ప్రతి ఒక్కరి కృషిని తెలియజేస్తూ స్త్రీ శక్తిని కలిపి చాలా గొప్పగా వివరించారు. కాబట్టి ఇంత చేసిన మా తోపీసల్ గర్ల్స్ గురించి కానీ, మా క్లస్టర్స్ మరియు యాక్టివిటీస్ గురించి కానీ మీరందరినీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అపూర్వ వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆడపిల్లలంటే ఎప్పుడు తక్కువ అనే ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది. అయినా కూడా చాలా అంటే ఇప్పుడు మా తోప్ గర్ల్స్ అని మీరు చెప్తున్నారు కదా, మీ ఆలోచన విధానాలు చూస్తుంటే అంటే మీ లోపల వాల్యూస్ అనేది డైలీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అది చూస్తున్నా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను మా అపూర్వ ద్వారా చూసిన వీడియోస్ కానీ, ఇంకా ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ మీటింగ్లో చూస్తున్నాయి కానీ చూస్తుంటే చాలా ఇంకా అంటే ఎక్కువ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది మీ మాటల లోపల. తప్పకుండా మీరు మంచి విజయాలు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. ఇప్పుడు తేజశ్రీ అక్క వాళ్ళ ఫాదర్ రెమ్మ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. వినపడుతుందా? వినబడుతుంది అంకుల్, మాట్లాడండి. నమస్కారం. ఈరోజు మీ లైవ్లో చేరినందుకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. మీ ఆలోచనలు, మీ పద్ధతి, మీ పనులు మీరు అంతా బాగా చేసుకోవాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పటిదాకా నేను మీ విషయాలు విన్నాను, చాలా సంతోషం అనిపించింది పిల్లలు మాట్లాడితే. అందుకే మీరు కూడా ఇంకా సార్ చెప్పినట్టు ఇంకా మీ ఆలోచనల విధానం ఇంకా పెంచుకుంటూ ఇంకా 10 మందికి తోడవుతూ తోడైండు మీ తృప్తి. అందుకనే మీరు కూడా మంచిగా ఆలోచనతోటి ఇంకా ముందుకెళ్ళాలా. చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఇన్ని విషయాలు ఇంత ముందుగానే మాట్లాడుతున్నారంటే నాకైతే చాలా గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంకా ఎదగాల, ఇంకా ఎదిగేది ఉంది, ఇంకా ఇప్పటికే సరిపోలే. ఎందుకంటే ఇప్పుడే ఏదో కొంత చెప్పినంత మాత్రాన కాదు, మీరు ఇంకా ఎదుగుతూనే ఉండాలా, ఇంకా తెలుసుకుంటూనే ఉండాలా. ఇంకా చిన్న పిల్లలే అనుకోవాలి ఇప్పుడు మనం, ఎందుకంటే మనకేదో తెలిసింది అనుకోకూడదు. అంటే ఎంత మంచిగా ముందుకెళ్తే మనం అంత మంచిగా ఇంకా మంచి ఇలాంటి విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన టైం ఉంది. కాబట్టి ఇంకా మీరు ఏది చేయాలన్నా ఇప్పుడు మీ చేతులు ఉంది. మీరు ఇప్పుడు ఏమన్నా కొండని కూడా పిండి చేసేంత దమ్మున్న శక్తి ఉన్న మంది మీరు ఇప్పుడు. ఎందుకంటే మీతోటే అవుతుంది, ఇప్పుడు మాతోటి కాదు కదా. అదే అందుకే బాగా ఆలోచన, చాలా మంచి విషయాలు. నేను అసలు మొన్న హైదరాబాద్ వచ్చినాడే మీకు 4 మాటలు చెప్పాలనుకున్నాం. ఎవరో అదే మనం ఇప్పుడు మీరందరూ సార్ చెప్పిండు మేము ఇంత 10 మందిని తయారైనాము కాదు. సారు గొప్పతనాన్ని, సారుకు గురుదక్షిణ ఇవ్వాలంటే ఏం చేయాలా? మీరు ఒక 10 మందిని తయారు చేసిన నాడే సారుకు మీరు అసలు మీరు అంటే గురుదక్షిణ ఇచ్చినట్టు లెక్క వస్తుంది. అప్పుడే సార్కు తృప్తి. ఎందుకంటే సార్కి ఏం డబ్బులు లేక కాదు, అన్నీ ఉన్నాయి. ఆ సారే కాదు, మీతో ఉన్న ఇంకా వేరే మన మేడమ్స్, సార్లు వీళ్ళందరూ గొప్పతనం. ఎందుకంటే మీకోసం అంత తపన చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా డబ్బులు లేక పని లేక కాదు, మీకోసమే దల్లాడుతున్నారంటే మీరెంత కోసం దల్లాడాలా అర్థం చేసుకోరు. కొంచెం దయచేసి ఏంటంటే మీరు ఇంకా ముందుకు పోయేది ఉన్నది, ఇంకా మంచి చేసేది ఉంది, ఇంకా మీరు ఎదిగేది ఉంది. ఎందుకంటే మా కోసం అవసరం లేదు, మేమెంత మాకు తెలుసు, ఇక మాకు తెలుసు మేము ఎట్లైనా బాగుపడతాం. మీరు బాగుపడాలి.
మీరు బాగుపడ్డప్పుడే మేము బాగుపడ్డట్టు, అంతే కదా. చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ వజ్రం లాంటి మీ అందరికీ నా యొక్క అందరికి ఆశీర్వాదం ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, మీరు చాలా చక్కగా వివరించారు. అంతేకాదు మీరు అన్నట్టు అందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఒక 10 మందిని ముందుగా అని మా ఫ్యూచర్లో ముందుకి తీసుకెళ్లాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు నిఖిలన్న వాళ్ళ ఫాదర్ కొమ్మల రుద్రప్పని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంకుల్ కనిపించట్లేదు, హర్షిని అక్క మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. అక్క ప్లీజ్ గో హెడ్. నేను నిఖిల్ వాళ్ళ అక్కని. ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను. ఈసెల్ ఇప్పుడు తోపు ఈసెల్ అయిపోయింది. బట్ ఇప్పుడు మీరు కొత్తగా తోపు డిక్షనరీ అని క్రియేట్ చేశారు. అది వినడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ నేను అది చూద్దాం అనుకుంటున్నాను డిక్షనరీ ఎలా ఉందో, అందుకే లింక్ అడిగాను. అండ్ మీరు బాగా అన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, మీరు బాగా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అప్పుడప్పుడు నేను జాయిన్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ కుదరక అప్పుడప్పుడు వదిలేయాల్సి వస్తుంది. బట్ మీరు బాగా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, అందరూ కలిసి మీరు ఇట్లా ఎదగాలి అని కోరుకుంటున్నా. అండ్ మీ ఇండివిజువాలిటీ పెరుగుతుంది అనిపిస్తుంది ఇలా ఉంటే. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ హర్షిని అక్క, మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది, మా తమ్ముడికి ఉంటది, మీకు ఉంటది. ఆల్రెడీ నిఖిల్ అన్న అందరినీ నడిపించేస్తున్నారు. ఇప్పుడు వినయ్ పేరెంట్స్ జ్యోతి వర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రావణ్ సార్ గారికి, గీతా మేడంకి అందరికి నమస్కారం. పేరెంట్స్కి, పిల్లలకి విషెస్. అసలు చాలా బాగా చేస్తున్నారు మీరు. అసలు అన్ని అసలు వింటుంటే మీ తెలుగు అసలు ఆ తెలుగు పదాలు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నది. మాటలు కూడా రావట్లేదు. మీరు ఇంకా ఇంకా ఇలాంటివన్నీ ఎన్నో మీటింగ్లు చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. శ్రావణ్ సార్ గారికి, గీతా మేడంకి అందరికీ ధన్యవాదాలు. అంకుల్ మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ ఆంటీ, మీరు ఎప్పుడు మాకు చాలా బిగ్ సపోర్ట్. వినయన్న తర్వాత ఫ్యామిలీలో ఎవరు పెద్ద సపోర్ట్ అంటే మీరే. ఎప్పుడు చూసినా చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడతారు, చాలా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో. అందరినీ కలిసి ఉండమంటారు, కలిసి తిరగమంటారు, కలిసి చదువుకోమంటారు. ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు వివిక్త వాళ్ళ ఫాదర్ కొన్న విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి అందరికి. ఇట్స్ వెరీ నైస్ టు సీ సో మెనీ పీపుల్ ఆన్లైన్ టుడే. యాక్చువల్గా మీటింగ్ స్టార్టింగ్ లో వన్ దే కేమ్ అవుట్ అండ్ ఆల్సో లాస్ట్ టైమ్ ఆల్సో when it was declared that girls will be doing the meetings, I remembered only one point because I am also into the unions, trade unions. So we conduct 2 days in a year. That is, one is November 25th, that is elimination of violence against women, and another is 8th of March, that is International Women's Day. So I thought that probably మీరంతా దానికోసం అని చెప్పేసి గర్ల్ చైల్డ్ ని ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి ఇట్లా పెట్టాను అనుకున్నాను నేను. బట్ నౌ వెన్ ఐ హర్డ్ వన్ ఆఫ్ ద ఇనిషియల్ స్పీకర్స్ సేయింగ్ దట్ we'll be conducting the meetings and women will be taking part or girls will be taking part into it, I was very happy to see that, because
with the trade union background, we are every time for that. And also the other day on 25th of March, we had the World Toilet Day. I don't know how many of you are aware of it actually. So ENE November 25th rather. So on that day when I have seen that generally we have so many things to go around because మనం ఏంటంటే we are into the studies and various other activities, our professional part or whatever it is. ఇట్లాంటి social activities లో కూడా ఒక interest తీసుకొని మనం if we can get these things done, because in the underdeveloped countries like in Africa or some other countries, we don't have proper toilet facilities and women suffer very badly from these things. Men, okay, they can go anywhere, but point is that hygienic toilets are very much essential part of and it's a basic human right. That is what we call that way, because every human is required to go, I mean whenever he has the compelling natural calls or something of that sort, he doesn't have the facility at times, and women are the most sufferers from this. And most of the women they suffer from either gallbladder stones or kidney stones and all these things. So once we look into this part, I think so we'll be doing a lot of things, because last time I remember Shravan garu empathy gurinchi oka maat maatadaru when it was coming with the Microsoft CEO talking about that issue. So I think so this can be one of the subjects on which we should stress on, because ఏదో 25th November ఒకసారి మనం మాట్లాడేసి తర్వాత గమనించుకోవడం అనేది కాదు. In every country, in every place and every city or town, I think so this is very much required. And what we can do and what we are able to do, let us just think on those lines. Second is just about when I was just attending the meeting, I was just going through one of the topics here. Volvo has come out with a point that Volvo study shows that making electric vehicles leads to 70% more emission compared to ICE vehicle, that is internal combustion engine vehicles. I think so there's a point of research, and most of the seniors who are sitting here like Mr. Nikhil or all these people, they can just think on these lines whether it is true or false. You can have a study on this point. I think so this can be a good subject of study, because I don't know how Volvo is coming out with that statement that 70% of the emissions are coming by manufacturing of electric vehicles. I don't think so that is a right statement given by Volvo. If you can just have a study on this point and make out one paper on this, I think so that should be a good point to argue on. I don't know if you people can go around and then have some research work on this and then make a study out of it and then prove that if it is wrong, tell it is wrong. If it is true, then make it as true. Because fossil fuels, as I know, are nearing extinction. And recently we have seen the energy crisis also. Coal scarcity is there, and now the petrol and diesel rates are going up gradually all over the world, not only in India. And also the gases rates are going up. When the other day I was just discussing with Vivekta also regarding that hydrogen being used as a fuel. One of the vehicles in India is now coming out with hydrogen fuel, I think so, some Nexo or something, if I'm right. So you just, I don't know, like how much of studies that you have to put into it. And then, yeah, Nikhil, you're right, it is Hyundai, which is coming out with that. And I don't know whether it is how much efficient it is and how workable is the thing, because ఎనర్జీలో మనకి ఒకటి ఏంటంటే వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా కూడా మనం వాటికి ఛార్జింగ్ పాయింట్స్ కోసం అని చెప్పేసి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో వీ నీడ్ టు నౌ ద ఫ్యూచర్ జనరేషన్స్ హ్యావ్ టు లుక్ ఆన్ టు ద రెన్యూవబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ ఆర్ దీస్ థింగ్స్. సో can it replace the petrol or fossil fuels? So these things have to be looked into. Anyway, thanks a lot. Probably I'm talking more onto the research side every time. Thanks a lot. Yeah, thank you everybody. థ్యాంక్ యూ విష్ణు గారు. మీరు చెప్పే ప్రతి ఒక్కటి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, ఫ్యూచర్లో నేర్చుకోవడానికి మొదలు పెడదాము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 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 థ్
మీరు చెప్పేది ఏది వ్యర్థం కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి మనిషి ఒక్కొక్క పదమైనా వినుంటారు. ఒక్కొక్క పదం ఒక్కొక్కల మనసులోకి కానీ ఆలోచించే విధానంలోకి కానీ వెళ్ళుంటుంది. సో అందరం మేము మీరు చెప్పిన పదాలని, మీరు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని ముందులో భవిష్యత్తులో వాటిని తప్పక నేర్చుకోవాలనుకొని కోరుకుంటున్నాం. ఇప్పుడు తేజశ్రీ అక్క వాళ్ళ అమ్మగారిని కృష్ణవేణి గారిని పిలుస్తున్నా. అన్మ్యూట్ చేసి. అందరికి నమస్కారం. వచ్చింది మాట్లాడుతున్నా. వినొస్తుందమ్మా? హలో, వినబడుతుందండి. అందరికి నమస్కారం అమ్మా. హలో, నమస్కారం ఆంటీ, చెప్పండి. నమస్కారం అండి. ఏం మాట్లాడాలమ్మా మేము? అందరు మంచిగా ఉండరు, అందరు మంచిగా ఉండుర్రి, మంచిగా చదువుకోండి. మంచిగా భవిష్యత్తులో మీరు మాకు ఆడబిడ్డలు గారు, మీరే కొడుకులు. మీరు కొడుకులు మాకు. అమ్మ మంచిగా చదువుకొని ఎదుటి మనిషి ఎట్లున్నాడు మనం ఎట్లుండాల అన్ని మీ ఆలోచనలు మంచి అయ్యి ఇంకొకరికి ఉపయోగపడేటట్టు మీరు మంచిగా ఉండండి. మట్టిలో మాణిక్యాలు కానీ మీరు వజ్రాలు కావాలా మీరు. ధన్యవాదాలు. సారీ చెప్పినట్టు కూడా ఈయనుండ్రి. మనకు సారు అందరికి గురువు. ఆ గురువుతో నడకల నడితేనే మనం కూడా మంచిగా అవుతాము. ఇంకా ముందుకెళ్ళి మీరు కూడా మీ తల్లిదండ్రులకు పేరు తిండ్రి, మాకు కూడా మంచిగా ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదం, మా ఆశీర్వాదం కూడా మీకు ఎప్పుడు ఉండని. అంకుల్ అండ్ ఆంటీ ఎంత మంచి సపోర్ట్ చేసుకుంటున్నారో మాట్లాడేటప్పుడు కదా. సూపర్. సరే, థ్యాంక్ యూ ఆంటీ. చెప్పండి అంకుల్. గాడ్ బ్లెస్ యూ అందరికి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్. మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీరు అంటున్న ప్రతిదీ, మీరు అంటున్నప్పుడు మీకు ఎలాగుందో తెలియదు కానీ మాకైతే చాలా ఎక్సైట్మెంట్తో నిండిపోయింది. మేము పుట్టడం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా పేరెంట్స్ అర్చన అండ్ ఉదయ్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా. మేము కింది తరగతి నుంచే వచ్చి ఇవన్నీ నేర్చుకొని బాధపడుకుంటూ వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ పూర్త మీరు మన పిల్లలు మీతోటి ఇంత చదువుతున్నారు అంటే మాకు కూడా గర్వకారణమే కదా. మీ అందరితోటి పార్టిసిపేట్ అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, సార్ని కూడా మరి పదే యాద్ చేసుకుంటూ, మీరు ఇంత మంచిగా ఎదుగుతూ ఉంటే మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే మీరు ఎదగడమే మాకు చాలా సంతోషం. మళ్ళీ ఇంకా మీకు ఆ సారు మనకు దొరకడం, రావణ సారు దొరకడం ఇంకా గర్వకారణం. అయితే మీరు ఆ పేరు మీరు నిలబెట్టడం నాకు సంతోషం. ఎందుకంటే మీరు ఇంకా సారు పేరు నిలబెట్టాలంటే సార్ దగ్గర మీరు కోచింగ్ తీసుకుంటూ ఇంకా ముందుకెళ్తే ఇంకెంతో సంతోషపడుతుంది. ఎందుకంటే మీరు ఏదో డబ్బు సంపాదించాలని కాదు ఇక్కడ మాకు మీరు మంచిగా ఉంటే సరిపోతుంది, మీరు మంచిగా ఎదిగితే సరిపోతుంది. అది మాకు గర్వకారణం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. సో హోస్ట్ గారి పేరెంట్స్. హలో మమ్మీ, మైక్ అన్మ్యూట్ చేసుకో. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పర్సన్. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనకి ఆశ, ఇది మీ అమ్మ జాయిన్ అయింది. హలో ఆంటీ. అంటే అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే సార్, నమస్తే సార్. ఓకే ఓకే. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి.
అదే ఆశా తోప్సెల్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. పిల్లల ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది సార్. కానీ ఏంటంటే ఫర్దర్ గా వీళ్ళు ఫర్దర్ స్టడీస్ కి ఏమైనా అప్రోచ్ అవుతున్నారా లేదా అనేది కూడా కొంచెం డౌట్ గా ఉంది సార్. అదొకటి తెలియట్లేదు మాకు. ఇది చెప్పండి సార్. లేదండి. ఇది అందరూ కూడా మనము ఫర్దర్ స్టడీస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అవన్నిటి గురించి కూడా మేము మాట్లాడుకుంటున్నాం. ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ఒక్కటే దారి కాకుండా 2, 3 దారులు కూడా చేస్తున్నాం అన్నమాట మనం చేసేది. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇప్పుడు ఉండేవి కొన్ని కదా, ఏంటి ఫర్దర్ స్టడీస్ ఐదర్ మనం ఎంటెక్ అన్నా చేయాలి, లేకపోతే ఎంటెక్ కన్నా యుఎస్ కన్నా పోవాలి, అట్లా అంటే వేరే కంట్రీస్ కి, ఆర్ జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి. ఈ 3 కదా మనకు ఉన్నాయి. ఈ 3 కూడా మనము చేస్తూనే ఉన్నాం అనమాట. ఈ 3టికి కూడా ఏంటంటే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని, లేకపోతే మన రెజ్యూమే అని, మన ఏం చేస్తున్నాం నేర్చుకునేది, అవన్నీ కూడా ముందే చేస్తున్నాం అన్నమాట. మీ పిల్లలందరూ మీ అమ్మాయి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనము అన్నిటికీ ఇది అన్నిటికీ సరిపడా చదువు నేర్పిస్తున్నాం మనం. సో మీ అమ్మాయి 2 ప్రాజెక్ట్స్ చేస్తుంది కదా ఇప్పుడు. ఒకటి టెరాబాట్ ప్రాజెక్ట్ చేస్తుంది కదా, మీకు చెప్పింది అనుకుంటా కదా మీ అమ్మాయి. ఆ ప్రాజెక్ట్ చాలా పెద్దదండి. ఆ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే తను ఎన్నో చేసుకోవచ్చు. జాబ్ నుంచి, అమెరికా నుంచి ఆ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా వరకు నెక్స్ట్ ఇయర్ అది ఆ టెరాబాట్ మీద ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాము. సో మీ అమ్మాయి కూడా ఆ కంపెనీలో ఒక ఓనర్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. సో అలా అనమాట. ఓకే, సో చాలా మేము అన్ని చేస్తున్నాం, అన్ని ఆలోచిస్తున్నాం ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇది దాంతో పాటు ఇప్పుడు పీజీ కూడా చేయడానికి తనకు అప్రోచ్ అవుతుందా సార్? అదొక డౌట్ ఉంది. పీజీ కూడా చేయించేస్తే అది కూడా చదువుతుందండి మీ అమ్మాయి. సో శ్రవణ్, మనం ఏమనుకుంటామంటే ఒకటి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసేసి మనం ఒక తీరుగా ఆలోచిస్తాం అనమాట. ఓకే, కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన గోల్ ఏంటి అన్నది ఆలోచించాలి. గోల్ ఏంటి అని ఆలోచించి ఆ గోల్ కి ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచించాలి. సో ఆ గోల్ కి ప్రతి మనిషి వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి అనమాట. వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళకు ఉంటాయి. మీ ఆశకి ఏది స్ట్రెంగ్త్, ఏది సరిగ్గా చేయగలుగుతుంది అది తీసుకొని మనం ఆ గోల్కి తీసుకెళ్ళాలన్నమాట. సో అలా చేస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్ గా మీ ఇది పీజీ గురించి అన్నిటి గురించి కూడా మీ ఆశ ఆలోచిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. Geeta ma'am, you wanted to tell something? yes. సో ఇక్కడ ఇవాళ తోప్ ఈసెల్ గర్ల్స్ చాలా బాగా చేశారు. అండ్ వీ నో దమ్, రైట్? వీవ్ ఆల్రెడీ నోన్ హౌ గుడ్ దీస్ గర్ల్స్ ఆర్. ఎంత డెడికేషన్ తో వాళ్ళు పనిచేస్తారు ఏవి చేసినా కూడా. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది పేరెంట్స్ అందరి కోసం, బట్ నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్, రైట్? ఐఎమ్ అ ఉమెన్. జనరలీ ఈ మగవాళ్ళు దే మే నాట్ రిలేట్ టు ఇట్. ద బాయ్స్, తోప్ బాయ్స్ ఆర్ శ్రవణ్ ఆర్ అదర్ మెన్ మే నాట్ రిలేట్ టు దిస్. అమ్మాయిలు ఏమైనా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే పేరెంట్స్ వింటారు. బట్ ఐ హ్యావ్ సీన్ అలాట్. అండ్ మా పేరెంట్స్ చాలా బ్రాడ్ మైండెడ్, నథింగ్ అగేన్స్ట్ దమ్, బట్ వాళ్ళు సెకండ్ గెస్ చేస్తారు అమ్మాయిలు ఇచ్చిన ఒపీనియన్. సో ఐ వాంట్, అండ్ నేను ఇక్కడ కంప్లైంట్ చేయట్లేదు, బట్ ఐ వాంట్ పేరెంట్స్ టు బీ కాన్షియస్ ఆఫ్ దాట్. మా అమ్మాయి చెప్పేది నేను వింటున్నానా, నేను శ్రద్ధతో వింటున్నానా, లేకపోతే ఓకే మా అమ్మాయి చెప్పేది ఏదో చెప్తోంది, నేను ఇంకెవరినో అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాను అని. ఇక్కడ పిల్లలందరూ లీగల్ గా చూస్తే దే ఆర్ ఆల్ అడల్ట్స్, 18-year-olds. ఇప్పుడు ఇట్స్ సచ్ అ ట్రికీ ఏజ్, 17-18 నుంచి ఫర్ అనదర్ 10 years వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే, కానీ దే ఆర్ అడల్ట్స్.
సో మనం కూడా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. చిన్నప్పుడు అంటే వాళ్ళు మన మాట వింటారు, మనం ఏదో ఏం చెప్తాం వాళ్ళకి మంచి చెడు తెలీదు. సో వీఆర్ బిల్డింగ్ ఆ వాల్యూస్ అవి బిల్డ్ చేస్తున్నాం పిల్లల్లో. తప్పు, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అవన్నీను. బట్ ఎట్ 18 వాళ్ళకి ఏంటి స్ట్రగుల్, లేట్ టీన్స్ లో ఇండిపెండెంట్ గా అయిపోవాలి. బట్ దే ఆర్ నాట్ కేపబుల్ yet of fully becoming independent. బట్ వాళ్ళ థాట్స్ దే హ్యావ్ సో మెనీ థాట్స్. సో మనం ఇక్కడ పేరెంట్స్ గా అవర్ జాబ్ ఈస్ టు లిసన్ టు దెమ్ అండ్ దెన్ అప్పుడప్పుడు దేర్ థాట్స్ ఇట్స్ వెరీ ఆబ్వియస్, చాలా అంటే క్లియర్ గా దే ఆర్ నాట్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్. సో మనం వి పుట్ బ్రేక్స్, ఆస్క్ క్వశ్చన్స్, ఎందుకు, వై ఆర్ యూ థింకింగ్ లైక్ దిస్. సో మనం వాళ్ళ థింకింగ్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇంకొన్ని ఇయర్స్ మనం ఈ గైడ్ లైన్స్, ఐ డోంట్ నో దాన్ని ఏమంటారో, ఈ బౌలింగ్ ఆడుతున్నప్పుడు ఇవి ఉంటాయి కదా సైడ్ నా, ఐ డోంట్ నో ఇఫ్ కిడ్స్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దోస్, రైట్, వేర్ ద బాల్ డజంట్ గో ఆఫ్, ఐ ఫర్గెట్ వాట్ దే ఆర్ కాల్డ్. సో మనం గైడ్ గా నెట్ ప్రాక్టీస్ లాగా, నెట్ ప్రాక్టీస్ లాగా. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, బట్ కొంచెం మన రెస్ట్రిక్షన్స్ కూడా కొంచెం ఉంటాయి, బికాస్ దే నీడ్ దాట్. వాళ్ళకి అన్నీ తెలియదు ఇంకా, రైట్. సో నేను ద క్వశ్చన్ దట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఈజ్, ఇక్కడ అమ్మాయిని పేరెంట్స్ అందరూ ఎప్పుడైనా కూర్చోపెట్టి వాళ్ళ అమ్మాయిల్ని అడిగారా, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, నీకేం కావాలి, అది ఆలోచించండి. యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దాట్ నౌ, but ask them what they want. And yes, Shravan sir is a guide, right? He's a guide, he's a guru. But వీళ్ళందరూ మీరు చూడండి, ఒక 5-10 years లో శ్రవణ్ సార్ కన్నా ఇంకా హెడ్ వెళ్ళిపోతారు వాళ్ళ థింకింగ్ లో. బికాస్ శ్రవణ్ సార్, నేను, మీరందరూ ఒక సర్టన్ లిమిటేషన్స్ తో పెరిగాము. మీ పిల్లలు కూడా సర్టన్ లిమిటేషన్స్ తో పెరుగుతున్నారు ఇప్పుడు, బట్ దే ఆర్ బ్రేకింగ్ ఫ్రీ. ఆ లిమిటేషన్స్ తెంచుకుని వెళ్ళాలి అని. అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్. నేను నా పిల్లల్ని పెంచేటప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నా పిల్లలు నేను చెప్పిన అన్ని మాటలు వినకూడదు వాళ్ళు అని. బికాజ్ నాకు తెలుసా అన్నీను, నాకు తెలీదు. తణుకుంటూ ఎలాగో పిల్లల్ని పెంచేసాము, రైట్, మేకింగ్ మిస్టేక్స్, యునో, వి డిడ్ సర్టన్ థింగ్స్ రైట్, వి డిడ్ సర్టన్ థింగ్స్ రాంగ్. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక మాకేవో కొన్ని రియలైజేషన్లు వస్తున్నాయి, అరే ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వి సిట్ డౌన్ అండ్ పిల్లలతో మాట్లాడాలి. అన్ని మాకే తెలుసు అంటే పిల్లలు మన మాట వినడం మానేస్తారు. పేరెంట్ గా నాకే అన్ని తెలుసు అంటే వాళ్ళు వినరు. సో అందుకు వాళ్ళ ఇమోషనల్ వెల్ బీయింగ్ కోసం ఎలా ఉంది నీకు అంటే ట్రెడిషనల్ పాత్, నేను ముందు కూడా మాట్లాడాను. ఐ విల్ నాట్ యు నో హౌ ఐ ఫీల్ అబౌట్ దాట్. ఆడపిల్లలు చదువుకోవాలి, డిగ్రీ చేసేయాలి, ఓకే, ఇంకా పెళ్లి సంబంధాలు. సో ఆ థింకింగ్ కూడా మనం లోపల నుంచి మాడిఫై చేసుకోవాలి. ట్రెడిషన్స్ ఆర్ దేర్ ఫర్ అ రీజన్. మన కంట్రీలో బ్యూటిఫుల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ మనం ఎందుకు గర్ల్స్ టాయిలెట్స్, విమెన్స్ టాయిలెట్స్ గురించి 2021లో వీఆర్ హ్యావింగ్ టు వరీ. విమెన్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు క్లీన్ టాయిలెట్స్. సో అది కానీ ఈ కాన్వర్సేషన్స్ లాస్ట్ 30-50 years నుంచి అవుతున్నాయి. సో ఈ అమ్మాయిలకి మేము వెన్ వీ టాక్ టు దమ్ వి సే ఓకే, హౌ ఆర్ వి డిఫరెంట్, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ డిఫరెంట్లీ నౌ. it's important, those conversations, those needs are there, are social evils that have been there. So మీ అమ్మాయిని కూర్చోపెట్టి మీరు అడగండి, నువ్వేం చేయాలనుకుంటున్నావు. అందులో వాళ్ళు చెప్పే దానిలో మీకు నచ్చలేదు, వాళ్ళు డేంజరస్ పాత్ లో వెళ్తున్నారు అనిపిస్తే అఫ్ కోర్స్ మేము ఇక్కడ ఉన్నాం. వీ కెన్ హ్యావ్ యాజ్ పేరెంట్స్, మనం ఈ ఫోరంలో వీ కెన్ హ్యావ్ దోస్ కాన్వర్సేషన్. మా అమ్మాయి వచ్చి నాకు ఇది చేయాలనుకుంటోంది, బట్ నాకు అది నచ్చదు. Why? Let us have those conversations. I think that adi chala important. So that's what I wanted to say. Have those conversations. Ante mee manasulo undachu, ma ammai PhD cheyali, lapte deniki paniki raadu ani. So sit down and talk to your girl. And abbayilu ikkada abbayil tallitandrulu iddare unnaru anukunta kada ivala. So you need to have conversations with your boys.
వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు ఎలాగూ మాట్లాడతారు. అబ్బాయిల గురించి ఇట్స్ బై డిఫాల్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఓకే నీకు ఉద్యోగం వచ్చిందా, ఎంత గణిస్తున్నావు, లేకపోతే నువ్వు పెళ్ళి ఎలా చేసుకుంటావు, నువ్వు గణించకపోతే హౌ విల్ యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ, ఆ కాన్వర్సేషన్స్ మీరు ఎలాగూ యుల్ హ్యావ్ దోస్. బట్ అమ్మాయిలు ఎలా సపోర్ట్ హౌ టు రెస్పెక్ట్ విమెన్ అండ్ నో మ్యాటర్ వాట్ the woman wants to do, it is mutual respect. అది మేము నేర్పిస్తున్నాం. అమ్మాయి ఓకే అబ్బాయిలు అక్కర్లేదు మాకు లైఫ్ లో వెళ్ళిపోతాము అని అది ఎవ్వరు నేర్పించట్లేదు. ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేతులు పట్టుకుని నడుస్తేనే ఆ సొసైటీ ప్రోగ్రెస్ అవుతుంది. సో దాట్ ఈస్ వాట్ పేరెంట్స్ గా కూడా మనం కాన్షియస్ గా అది కాన్షియస్ గా I'm not getting the words now, but ఆలోచించాలి, అది అవేర్నెస్ తో ప్రోగ్రెస్ చేయాలి. లైక్ నిజంగా మా అమ్మాయికి ఇదే కావాలా అని. సో ఐ డోంట్ నో హౌ మచ్ సెన్స్ ఐ మేడ్, బట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీతా మ్యామ్. ఇప్పుడు మన మెంటర్ గీతా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది మీరు చాలా చక్కగా చెప్పారు. ఏదైనా రిలేషన్షిప్ అనేది బోత్ సైడ్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఎవ్రీ హౌస్ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ విష్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఫర్ ఎవ్రీ హౌస్. అండ్ నో, మా మెంటర్, మా స్నేహితుడు, మా గురువు మరియు మా అందరి నాన్నల మమ్మల్ని చూసుకుంటున్న శ్రవణ్ సార్ కొంచెం మాట్లాడితే చాలు. వావ్, ఎంత బాగా చేశారు మీరందరూ. మై గాడ్, నేనైతే అవి వింటుంటే నేను మొదటిసారి వింటున్నట్లు అనిపిస్తుంది నాకు. నేను ఇది ఒక్కొక్క ప్రోగ్రామ్ అంటే అవునా ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా ఉందా, ఇంత మంచి చేయొచ్చా, ఇంత మంచి ఇట్లా ఆలోచిస్తున్నామా అన్నట్లు నాకే ఫీలింగ్ వచ్చింది ఇన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాక కూడా. చాలా చాలా బాగా చేశారు. మీరు గర్ల్ పవర్ ని చూపెట్టారు. నాకు ఆల్రెడీ తెలుసు మీరు చాలా బాగా చేస్తారని కూడా నేను గెస్ కొట్టాను. అండ్ మీరు బాగా చేశారు కూడా, చాలా బాగా చేశారు అందరూ. అండ్ ఆశా, అమేజింగ్ హోస్టింగ్. ఓ మై గాడ్, అది ఎంత బాగా హోస్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ రియలీ రియలీ వెల్ డన్, గ్రేట్ జాబ్. అండ్ ఇది అంత ఈజీ క్వాలిటీ కాదు అలా హోస్టింగ్ చేయటం. చాలా బాగా చేశారు. ఇది పేరెంట్స్ అందరూ చెప్పినట్లు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చూస్తున్నారు కదండి మీ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు. ఇదంతా మీరు చేసిన కష్టం వల్లనే అయింది. మీరు ఇంత బాగా పెంచారు, ఇంత బాగా చూసుకున్నారు. వాళ్ళల్లో ఇప్పుడు 600 మందికి మేము ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాను. ఓన్లీ 40 మంది ఎందుకు చూస్ చేసుకున్నారు, అది కూడా మీ పిల్లలే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మీరు చెప్పిన దానివల్ల, మీరు నేర్పించిన దానివల్ల వాళ్ళు చేశారనమాట. సో ఇది ప్రభాకర్ గారు చెప్పినట్లు ముందుకు పోతూనే ఉండాలి. ఎప్పుడు కూడా ముందుకు పోకపోతే యాక్చువల్లీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు చూడు ముందుకు పోలేదు అనుకోండి, ఒక దగ్గర కూర్చొని సరే ఇంత నేను పైకి వచ్చేసాను అని అనుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా కష్టాలు రావడం మొదలు పెడతాయి. అప్పటి వరకు అరే అదేదో అక్కడ ఏదో ఉంది, అది చూద్దాం అనుకుంటాం, మనం పోతుంటుంటాం ముందుకి. కానీ ఒకసారి ఆగినాక దోమలు గుర్తొస్తాయి, అరే ముళ్ళు అనిపిస్తాయి, రాళ్ళు అనిపిస్తాయి, ఇది అనిపిస్తుంది, అది అనిపిస్తాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని గుర్తుకొచ్చేస్తుంటాయి. ఎప్పుడు కూడా ఎంత పైకి ఎదిగినా అనుకున్నా కూడా ముందుకు పోతూనే ఉండాలి. అట్లనే అప్పుడే ఆనందంగా ఉంటుంది అనమాట. సో చాలా చాలా బాగా చేశారు అందరూ. ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇందాక మా నాన్నగారు మాట్లాడతాను అన్నారు. డాడీ థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి తోపు పేరెంట్ చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి మాట మాకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇంతసేపు అలసట లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులు
చాలా చక్కగా మాట్లాడారు. ఇంత చేసిన మీకు మా శిరసాభివందనాలు. ఇప్పుడు మన దివ్య ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు అక్క. అందరికీ నమస్కారం. ముందుగా తల్లిదండ్రులందరికీ, మెంటర్స్కి, మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు వ్యక్తపరిచిన ప్రతి భావం, మీ అందరి ముఖంలో సంతోషం చూస్తుంటే మాకు ఇంకా ఎన్నెన్నో నేర్చుకోవాలని, ఇంకా మిమ్మల్ని సంతోష పెట్టాలని, మీకు మంచి గర్వించదగ్గ జ్ఞాపకాలను ఇవ్వాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. నా మిత్రులైన మా టీం అందరికీ నా అభినందనలు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఈ కార్యక్రమాన్ని తిరస్కరించకుండా అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను మీరందరూ పాల్గొంటూ మమ్మల్ని దీవిస్తూ ప్రేరేపిస్తూ మా వెనకే ఉంటారని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కరిస్తూ ఈ సెక్షన్ని ముగిస్తున్నాను. నిజంగా అందరి తల్లిదండ్రులు ఎంత బాగా మాట్లాడారంటే, నిజంగా అదే చక్కగా మాట్లాడారు. అంటే లైక్ వాళ్ళ థాట్స్ షేర్ చేయడం, ఇంకా అవి ఎన్నో చిన్న చిన్న విషయాలన్నీ మళ్ళీ మాకు రిమైండర్ లాగా చేస్తూ ఇలా చాలా బాగా మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు కూడా. థ్యాంక్ యూ అక్క.